ఎంతో టేస్టీగా ఉండే పల్లెటూరు స్టైల్లో చేసుకుందామండి వేరుశనగ గుళ్ళు పచ్చడి. వేరుశనగ గుళ్ళు పచ్చడి చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఒక పెద్ద కప్పు వేరుశనగ గుళ్ళు, పెద్ద కప్పు ఎండుమిర్చి, చింతపండు 5 రెబ్బలు, టీ స్పూన్ జీలకర్ర, ఒక వెల్లుల్లిపాయ. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందామండి. ప్యాన్ కాలింది. ఇప్పుడు వేరుశనగ గుళ్ళు వేసుకొని వేయించుకుందాం. ఆయిల్ లేకుండా వేసుకోవాలండి. ఈ గుళ్ళు వేగేలోపు మీకు చిట్కా అండి. నోటి దుర్వాసన ఉన్నవారు రోజు ఉదయం బ్రష్ చేసుకున్న తర్వాత 2 పుదీనా ఆకులు తీసుకొని నమిలి ఒక గ్లాసు వాటర్ తాగితే నోటి దుర్వాసన తగ్గుతుందండి. పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలండి వేరుశనగ గుళ్ళు. అప్పుడే పచ్చడి చాలా టేస్టీగా వస్తుంది. ఈ వేరుశనగ గుళ్ళు పచ్చడి హెల్త్కి ఎంతో మంచిదండి. మన ఆ నట్స్ ఈ నట్స్ కాస్ట్లీ నట్స్ తెచ్చుకొని తినలేకపోయినా దీంట్లో ఎన్నో పోషక పదార్థాలు విలువైనవి ఉంటాయి. ఇందులో కనీసం వారానికి ఒకసారని ఇలా రోటి పచ్చడి చేసుకొని వేరుశనగ గుళ్ళు తింటే ఆరోగ్యానికి మంచి ప్రయోజనం అండి. మిక్సీ పచ్చళ్ళే కాకుండా రోటి పచ్చళ్ళు కూడా అప్పుడప్పుడు చేసుకుంటూ తింటూ ఉండాలి. చూడండి, బాగా గుళ్ళు వేగిపోయాయి. ఇప్పుడు తీసుకొని పక్కన వేసుకుందాం. ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ కాగిందండి. ఇప్పుడు కొద్దిగా ముందుగా రెడీ చేసి పెట్టుకుని ఎండుమిర్చి వేసుకొని వేయించుకుందాం. బాగా వేగినాయండి ఎండుమిర్చి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఎండుమిర్చి రోట్లో వేసుకుందామండి దంచుకోవడానికి. కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకుందామండి. ఇప్పుడు జీలకర్ర వేసుకుందామండి. ఎండుమిర్చి బాగా నలిగాయండి. జీలకర్ర కూడా వేసి దాన్ని చేసాం కదా. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు రబ్బలు వేసుకుందాం. చింతపండుని బాగా దంచుకోవాలండి. ఆ ఎండుమిర్చికి పట్టే వరకు మెత్తగా దంచుకోవాలి చింతపండు. చింతపండు కూడా నలిగిందండి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళు వేసుకుందాం. నేనైతే పొట్టు తీయట్లేదు, ఎందుకంటే పొట్టు తీసి దాంట్లో పోషకాలు పూర్తిగా పోతాయి. అందుకని నేను పొట్టుతోనే వేసి పచ్చడి తీసుకుంటున్నానండి. ఇలా దంచుకుంటూ ఉండాలండి. ఇంకా బాగా నలగాలి పచ్చడి, బాగా దంచుకోవాలి. గుళ్ళు పొడి బాగా ఇంకా చిన్నగా బాగా నలిగిపోవాలి. బాగా నలిగిపోయినాయండి వేరుశనగ గుళ్ళు. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ దంచుకుందాం. ఇలా కొంచెం దుబ్బుకుంటా తిప్పుకుందాం.
పచ్చడి మొత్తం నలిగిపోయిందండి. ఇప్పుడు దీన్ని కొద్దిగా పక్కకు పెట్టుకొని పచ్చడిని ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసుకుందామండి. వేసుకొని దంచుకుందాం. పచ్చడి రెడీ అయిపోయిందండి, నలిగిపోయింది. ఇప్పుడు తీసుకొని దీన్ని బౌల్లో పెట్టుకుందాం. ఎంతో టేస్టీగా ఉంటుందండి పచ్చడి, చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది పచ్చడి. వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకుని తింటే సూపర్ టేస్ట్ అండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.